హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈ వీడియో లాస్ట్ సండే రోజు వ్లాగ్ అనమాట. అప్పుడా లేసాను, అలాగే వంట ఏం చేయలేదు. అసలు ఏం చేశానో ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీక్ పడిన వర్షాలకి మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది, పడిపోయింది అని చెప్పాను కదా. అలాగే కరెంట్ పోల్స్ కూడా పడిపోయాయి అని చెప్పాను కదా. అయితే 1 వీక్ తర్వాత నిన్న అంటే శనివారం రోజు వచ్చి ఆ కరెంట్ పోల్స్ వేశారు. చెట్టు మాత్రం అలాగే ఉండిపోయింది. మళ్ళీ చిగురులు వచ్చి పెద్ద చెట్టు ఎప్పుడవుతుందో అని నాకైతే చాలా బాధేసింది చెట్టు పడిపోవడము. నార్మల్గా అయితే ఆదివారం రోజైనా హాలిడే అయిన రోజైనా లేట్గా నిద్రలేస్తాను, కానీ ఆ రోజు బియ్యం పిండితో అప్పడాలు వేసేద్దామని చెప్పి తెల్లారు 6 గంటలకు నిద్రలేసిపోయాను. మా ఇంటి ముందు ఆ చెట్టు లేకపోవడం వల్ల ఇంట్లోకి ఎండ ఫుల్ కొడుతుంది. నేను ఈ వీడియో తీసినప్పటికి తెల్లారి 6 గంటలు అయింది, అయినా ఎంత ఎండ వస్తుందో చూడండి. నార్మల్గా అయితే 8, 9 ఆ టైం అప్పుడు ఎండ లోపలికి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రము తెల్లవారు 5 గంటల నుంచే ఎండ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లోకి. నార్మల్గానే మా ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఫుల్గా ఎండ కొట్టిద్ది. అందువల్ల మా ఇంట్లో కొంచెం వేడి ఎక్కువే ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు తెల్లవారు మెయిన్ డోర్ తీసిన వెంటనే ఎదురెండ కూడా ఫుల్ కొడుతుంది. ఇంకా హాల్లో టీవీ కూడా చూడలేమేమో, అంత వేడిగా ఉంటుంది. ఇంకా పొద్దున్నకే ఎంత ఎండ కొడుతుందంటే అసలు బయట ఎండలో చూడడానికి కూడా కళ్ళు ఆనట్లేదు, అసలు చూడలేకపోతున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పడాలు చేద్దామని ఎసరు పెట్టాను. ఇంతకు ముందు గిన్నె చూపించాను కదా, ఆ గిన్నెతోటి గిన్నెడు బియ్యం పిండితోటి అప్పడాలు చేద్దాం అనుకున్నాను. అందుకే అదే గిన్నెతోటి 6 గిన్నెలు నీళ్లు పోసి ఎసరు పెట్టాను. అలాగే ఎప్పుడు కూడా బియ్యం పిండి అప్పడాలకి ఎక్కువ ఉప్పు వేయకూడదు, చాలా తక్కువ వేయాలి. ఎండిన తర్వాత ఆ ఉప్పే వాటికి సరిపోద్ది. తర్వాత ఒక కప్పుడు సగ్గు బియ్యము మిక్సీలో వేసి పౌడర్ లాగా చేశాను. నార్మల్గా అయితే ఆ నీటిలో వేసేసి ఉడకబెడతారు, అలాగైతే సగ్గు బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుందని నా ఓన్ టాలెంట్ అంతా వాడేసి మిక్సీ పెట్టాను. ఎలాగొస్తాయో ఏటో చూడాలి. తర్వాత 10-12 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కలు 2, జీలకర్ర ఒక 4 ఎర్రమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతోటి ఒక గిన్నెడు బియ్యం పిండి తీసుకొని దానికి 2 గిన్నెలు వాటర్ పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి నేను రేషన్ బియ్యం తోటి చేసిందనమాట. మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ రేషన్ బియ్యం ఉంటే నాకు ఇచ్చింది. నేనేమో ఆ బియ్యం మొత్తం కూడా మిల్లుకి తీసుకెళ్లి పిండి పట్టించాను. ఎందుకంటే ఇంక ఈ సమ్మర్ లో పిల్లలు తినడానికి ఏదో ఒకటి చేయమంటారు, అలాంటప్పుడు చెక్కలో చెకోడీలో చేద్దామని చెప్పి మొత్తం పిండి పట్టించాను అనమాట. ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా సగ్గు బియ్యము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కలపాలి. తర్వాత ఈ బియ్యం పిండి కూడా నీళ్ళు పోసి కలుపుకున్నాం కదా, దాన్ని కూడా ఉండలు లేకుండా ఆ ఎసరులో పోసి కలపాలి బాగా. తర్వాత ఏంటంటే ఈ పచ్చిమిర్చి, ఈ జీలకర్ర ఇదంతా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అది ఎసరు మరిగినప్పుడే వేసేస్తే బాగా కలిసిపోద్దండి. నేను అప్పుడు మర్చిపోయాను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో వేసాను, అదేమో కలకుండా ఉండలు కట్టేసి అలాగే ఉండిపోయింది. దాని గరిటతోటి అటు ఇటు తిప్పి కలిసేలాగా చేసేసరికి చాలా టైం పట్టింది. అలాగే చాలా చిరాకు కూడా వేసింది. ఒక్క క్షణం అయితే అది వేడిగా ఉంది కానీ, లేకపోతే చేయి పెట్టి కలిపేస్తే బాగుంది అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పిన ఒక సామెత గుర్తొచ్చింది. అదేటో తెలుసా? పెద్ద కొండలకి ఎసరెట్టకూడదు అని. అంటే చేతనైన పనే చెయ్యాలి, చేతరాని పనులకి పోకూడదు అని అర్థం అనమాట. అలాగని ఎప్పుడు చేత కాదని ఊరుకుంటే మనకు చేయడం ఎప్పుడు వస్తుంది కదా. అందుకే ఏదో ఒకలా ట్రై చేస్తే ఒకసారి పోయినా ఇంకొకసారి ఖచ్చితంగా వస్తుంది అనమాట. తర్వాత ఆ పిండి వేడుకున్నప్పుడే అప్పడాలు వేసేయాలి, లేకపోతే ఇంకా చెక్కబడిపోద్ది. అందుకే నా అప్పడాల కోసము మా పిల్లలకు కూడా నిద్ర చెడగొట్టేసి తొందరగా నిద్ర లేపేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి రా అని చెప్తే నా వెనకాల టెర్రస్ మీదకి వచ్చారు పాపం. అప్పడాలు వేయడం ఈజీయే కానీ ఈ క్లాత్లైనా ప్లాస్టిక్ షీట్లైనా పరిసినప్పుడు మాత్రము ఒక పక్క పరిస్తే ఇంకొక పక్క ఎగిరిపోతాయి. అలాంటప్పుడు ఎంత కోపం వస్తుందంటే, ఒక పక్క ఈ ఎండ, ఒక పక్క ఈ పచ్చిమిర్చి పేస్ట్ కలపడానికి అంత టైం పట్టింది. ఆ చిరాకు అన్నీ కలిసి ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. పాపం మా నాయుడైతే ఆ కవర్లు పరడానికి ఎంత హెల్ప్ చేశాడంటే అంత హెల్ప్ చేశాడు. అమ్మ ఇది పట్టుకొని నేను ఆరాలు తెస్తాను, ఈ పైపులు ఎక్కడ పెడితే ఎగరకుండా ఉంటుంది అని చెప్పి మొత్తం టెర్రస్ మీద రాళ్ళన్నీ ఏరుకొచ్చి పెట్టాడు అనమాట. మా అమ్మాయి అయితే వీడియో తీస్తూ అంటుంది, ఈ గోలంతా ఎందుకమ్మా, అప్పడాలు చేయడం ఎందుకు, చక్కగా షాప్లో కొనుక్కోవచ్చు కదా అని ఈజీగా చెప్పేసింది. అయితే అప్పుడు నేను తనకి చెప్పాను అనమాట, షాప్లో కొనుక్కొచ్చినవి ఎక్కువ డబ్బులు పెడితే కొన్నే వస్తాయి, అవి 2 సార్లు లేపుకొని తింటే అయిపోతాయి. ఇలాగైతే మన ఇంట్లో ఉన్న బియ్యం పిండే కాబట్టి కొంచెం సేపు కష్టం అనిపిస్తుంది, కానీ అలా చేసుకుంటే ఎక్కువ రోజులు తినడానికి వస్తాయి కదా అని చెప్పాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశానండి బియ్యం పిండి అప్పడాలు. కాకపోతే ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ మీద వేసాను కదా, లాస్ట్ ఇయర్ క్లాత్ మీద వేసాను అనమాట.
2 రోజులు ఎండబెట్టిన తర్వాత 3వ రోజు తీద్దాం అనేసరికి మొత్తం ముక్కలు ముక్కలుగా వచ్చాయి. అది క్లాత్ మొత్తం ఫుల్గా తడపాలట. నాకు తెలియక నేను కొంచెమే తడిపాను, లైట్గా నీళ్ళు పోసాను, అవేమో రాలేదు, ముక్కలు ముక్కలు అయిపోయాయి. అందుకే ఈ సంవత్సరము ప్లాస్టిక్ కవర్ మీద వేసాను. ఇంక నేను వేస్తుంటే మా నాయుడేమో నాకొక్కసారి అమ్మ నేనేస్తా అంటున్నాడు. సరే వెయ్యిరా, నాకు కూడా విసుగొచ్చింది వేసి అని చెప్పి నేనేమో వాటర్ తాగుతున్నాను. నేనేమో మా పిల్లలకి వాటర్ బాటిల్ తోటి వాటర్ పట్టుకోనరా అని చెప్తే మా అమ్మాయి ఏమో పెద్ద స్ప్రైట్ బాటిల్కి పట్టేసింది వాటరు. ఎందుకమ్మా ఇంత పెద్ద బాటిల్ తోటి వాటర్ తెచ్చావో అని అడిగితే మన ముగ్గురము తాగాలంటే ఉండాలి కదా, మళ్ళీ మళ్ళీ కిందకి ఎవరు తిరుగుతారో అని చెప్పింది. అప్పుడే లేచిన తర్వాత సాయంత్రము అవి ఎండిన దాకా ఎక్కడే ఉంటామనుకుందో ఏటో మరి. ఇంక మా అబ్బాయి ఏసిడం అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఏమో ఆడికైతే ఇస్తావు గాని నాకు మాత్రం ఇవ్వవు, నేను కూడా వేస్తాను అని చెప్పింది. సరే వేసుకోయమ్మా అని చెప్పినాను అనమాట. ఇంకెలాగో మా ఫ్రెండ్స్ అందరికి చెప్పలేదు, లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా మనిషి ఒక గరిట పట్టుకొని వచ్చేసి ఆంటీ నేనేస్తానంటే నేనేస్తాను అని చెప్పి దెబ్బలాడుకుందరు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. అందరం కలిసి వెళ్ళి అప్పుడలేస్తే తొందరగా పని అయిపోద్దని చెప్పి వాళ్ళని కూడా రమ్మన్నాను. వాళ్ళకంటే ముందు వాళ్ళ పిల్లలు మనిషి ఒక గిన్నె గరిటి పట్టుకొని వచ్చి నేనేస్తానంటే నేనేస్తానని దెబ్బలాడుకున్నారు. అందుకే ఈ సంవత్సరము ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా నేనే వెళ్ళి అప్పడాలు వేసుకున్నాను. అప్పడాలు వేసేయడం అయిపోయిన తర్వాత టెర్రస్ మీదకి వచ్చి చాలా రోజులు అయిపోయిందని అలాగ ఒక 5 నిమిషాలు చుట్టూ తిరిగి చూస్తున్నాను అనమాట. మాకు దగ్గరలో ఒక చెరువు ఉందండి, ఇదిగో వీడియోలో కనిపిస్తుంది కదా ఆ చెరువే. అందువల్ల మాకు ఎక్కువ వాటర్ ప్రాబ్లము రాదు. అందులోనూ మాది కొత్తగా ఫామ్ అయిన ఏరియా కాబట్టి అపార్ట్మెంట్లు బిల్డింగ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల మాకు 5 years నుంచి బోర్ వాటరే వస్తున్నాయి అనమాట. ఫ్యూచర్ లో అపార్ట్మెంట్లు ఎక్కువయ్యాక ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా అప్పడాలు అందుకే పొద్దున్నే అప్పడాలు వేయడానికి వెళ్ళాను. 7 కల్లా వెళ్ళానేమో. ఏసీ వచ్చినప్పటికి గంట పట్టింది. ఇప్పుడేమో 8 అయింది టైము. ఇంట్లో ఏం పని చేయలేదు. తర్వాత అయినా ఇంట్లో పని చేసుకోవచ్చు కదా అని చెప్పి అసలు ఏం పని చేయలే ఇంట్లో. అలాగ బ్రష్ చేసి టీ తాగేసి అలాగ అప్పడాలు వేయడానికే వెళ్ళిపోయాను. అమ్మ మొహం ఎర్ర కందిపోయింది, బాగా సుగబడిన ప్రాణాలు. ఒక్కసారి ఎండలోకి వెళ్తే తట్టుకోలేమన్నమాట. సరే ఇప్పుడైతే ఇంకా ఇల్లు క్లీన్ చేయలేదు, ఏ పని చేయలేదు. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసి పిల్లలకు కొంచెం టిఫిన్ పెట్టి, టిఫిన్ ఏముంటుంది ఈరోజు సండే స్పెషల్ రాగిజావా. వాళ్ళు తిన్నా తినకపోయినా రాగిజావా చేస్తాను. ఇంకా అవన్నీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటా. ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం పెట్టాను. తర్వాత అంబలు చేశాను. ఈ లోపల మా అమ్మాయి ఏమన్నదంటే మజ్జిగలోన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని వేసి చేస్తావు కదమ్మా, అలాగ చెయ్యు, అలా చేస్తేనే తాగుతాము లేకపోతే తాగము అని చెప్పింది. ఓ సంతే కదా అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కోసేసి మజ్జిగలో వేసి మజ్జిగేమో అంబల్లో పోసేసి కలిపేశాను. ఎప్పుడు 4 గ్లాసుల్లో పోస్తాను, ఈరోజు 3 గ్లాసుల్లోనే పోసానేటబ్బా అనుకుంటున్నారా? మా ఆయన లేరు, ఊరెళ్ళారనమాట. మేమందరం కలిసే వెళ్దాం అనుకున్నాము, గానీ మాకైతే అస్సలు టికెట్స్ దొరకలేదండి, ట్రైన్ టికెట్స్. ఏదో బాధపడి ఇటు నుంచి వెళ్ళిపోతాం గానీ రిటర్న్ రావడానికి కూడా టికెట్స్ లేవు. మళ్ళీ ఈ లోపల మా అమ్మాయికి డ్యాన్స్ క్లాసులు జాయిన్ చేస్తాం కదా సమ్మర్ క్యాంపు, మళ్ళీ ఆ క్లాసులు కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇంకెళ్ళలేదు. ఇంకా రాగిజావ తాగేసిన తర్వాత షింక్ నిండుగా గిన్నెలైనవి అవన్నీ తోమేశాను అనమాట. లేకపోతే సాయంత్రానికల్లా మళ్ళీ ఎక్కువైపోతాయి. ఇంకా మొన్న సండే మదర్స్ డే కదా, నేను గిన్నెలు కడిగే లోపల మా నాయుడు నా కోసం ఏదో కవిత రాసి ప్రకాష్ రాజు లాగా చదవడానికి రెడీగా ఉన్నాడు. మంచిగా కూర్చొని అగో వీడియో కూడా తీస్తున్నాను కదా, మంచి కూర్చొని గట్టి చదువు, వాళ్ళకి కూడా వినిపిస్తుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మా. మై మామ్ ఇస్ గుడ్ టు మీ. షీ డు ఆల్ థింగ్స్ టు మీ. షీ విల్ నాట్ బీట్ టు మీ. అవునా? అండ్ షీ గుడ్ మామ్ టు మీ. బట్ మై మామ్ డు ఫేవరెట్ కర్రీస్ అండ్ షీ ఇస్ బెస్ట్ మామ్ to me, and I love you, Mom. Happy Mother's Day, Amma. Wow, Naidu. Yes.
మా నాయుడు రాసిన కవితలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు కానీ ఏదో వాడికి వచ్చినంతలో బాగా రాశాడండి. నాకైతే చాలా నచ్చింది, మా అబ్బాయి రాశాడు కాబట్టి. మా నాయుడు ఇప్పుడే కాదండి, లాస్ట్ టైం నా బర్త్డే రోజు కూడా ఇలాగే ఒక గ్రీటింగ్ కార్డు చేసి అందులో రాసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. వాడు రాసే మ్యాటర్లో గ్రామర్ మిస్టేక్లు ఉండొచ్చేమో గానీ నా గురించి వాడు ఆలోచించి అంతగా రాయడం అన్నది నాకు చాలా బాగా అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది కూడా. ఇంకా ఇక్కడ చూడండి, మా పిల్లలందరూ కలిసి వైకుంఠపాలి ఆడుకుంటున్నారు. ఈ ఎండలకు భయపడి ఎవరు కూడా ఏ టూర్లకి ఊర్లకి వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉన్నారు. ఇంకా గిన్నెలన్నీ దోమేసి కిచెన్ అంతా నీట్గా సర్దేసి పెట్టాను వంట చేద్దామని చెప్పి. వంట చేయడానికి ముందు స్టవ్ దగ్గర ఇలా నీట్గా ఉంటే వంట చేయడానికి మంచిగా అనిపిస్తుంది, లేకపోతే చిరాకుగా ఉంటుంది. తర్వాత ఈ మట్టి కొండ చూసారా, ఇంతకు ముందు ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను కదా, మా ఫ్రెండ్ అలా గృహప్రవేశానికి భువనగిరి వెళ్ళాము, రిటర్న్ వస్తుంటే ఇది కొన్నాము చికెన్ వండుకోవడానికి అని చెప్పాను. ఈ కొండ కొనిన తర్వాత ఇందులో చికెన్ వండడం అయితే అవ్వలేదు కానీ చల్లటి నీళ్ళ కోసము వాడుకుంటున్నాము. లాస్ట్ టైం మా తమ్ముడు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ కొండలో నీళ్ళే ఇచ్చానమాట, చల్లగా ఉన్నాయి తాగురా మట్టి కొండలో పోసిన నీళ్లు అని. అప్పుడు వాడు ఆ కొండ చూసి ఎవరైనా కొండలో నీళ్ళు పోస్తారు కానీ మీరేటే దాకలో నీళ్ళు పోసుకొని తాగుతున్నారని ఎక్కిరించాడు అనమాట. తర్వాత చాలా సార్లు బయటకు వెళ్ళినప్పుడు మట్టి కొండ కొందాం అనుకున్నాము కానీ అస్సలు కొండం కుదరలేదు. ఇంకా వంట చేద్దామని మా పిల్లల్ని అడిగాను అనమాట, సండే కదా చికెన్ వండాలా ఎగ్స్ వండాలా అని. వాళ్ళేమో చికెన్ తేడానికి డాడీ లేరు కదా, బయటకి ఇంకేం వెళ్తావమ్మా ఆర్డర్ పెట్టేసేయి, చికెన్ బిర్యానీ తిని చాలా రోజులు అయ్యిందని అన్నారు. వాళ్ళు అన్నారని కాదు కానీ నాకు కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే మేము బయట ఫుడ్ తినడము చాలా తక్కువ అనమాట. పిల్లలు ఏదైనా కావాలని అడిగినా కూడా ఎక్కువగా ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు వచ్చినంతలో వీలైనట్టుగా చేస్తాను. సరేలే బయట బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది, పిల్లలు అడిగారు కదా అని చెప్పి స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. వంట ఎలాగో లేదు కదా అని చెప్పి ఆర్డర్ పెట్టిన బిర్యానీ వచ్చే లోపల ఎక్కువ బట్టలుంటే ఆ బట్టలన్నీ మడతలేసాము. మా అమ్మాయికి ఇష్టమైతే అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తుంది, ఒక్కొక్క రోజు దానికి నచ్చకపోతే ఏ పని చెప్పినా చేయదనమాట. ఇంకేం చేస్తామో అలాంటప్పుడు నేను ఏమన్నమాట. మేము బట్టలు మడతేసేసరికి మేము ఆర్డర్ పెట్టిన బిర్యానీ వచ్చింది. ఎప్పుడైనా నెలకు ఒకసారి అలాగా బయట బిర్యానీ ఆర్డర్ పెట్టాలంటే ఒక 2-3 రెస్టారెంట్లు ఉంటాయి, అందులో నుంచే మేము ఎక్కువగా ఆర్డర్ పెడతాము. అందులో మేఫిల్ ఒకటి. ఈ రోజు నేను కూడా మేఫిల్ నుంచే ఆర్డర్ పెట్టాను. మేఫిల్ బిర్యానీ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఈ రోజు కూడా టేస్ట్ అయితే బాగుంది కానీ రైస్ కొంచెం మెత్తగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా మా నాయుడితో సహా మేము ముగ్గురం కూడా బిర్యానీ బాగా తింటాము, అందుకే సింగిల్ ప్యాక్ గట్రా కాకుండా ఏకంగా ఫ్యామిలీ ప్యాకే ఆర్డర్ పెట్టాను. ఇంకా మధ్యాహ్నం తిన్నంత తినగా మిగిలితే రాత్రికి కూడా సరిపోద్ది, ఇంక వంట ఏం చెయ్యక్కర్లేదు అని ఫ్యామిలీ ప్యాకే ఆర్డర్ పెట్టేశాను. ఇంక ఇందులో 2 లెగ్ పీసులు వస్తాయి అనుకుంటే 1 లెగ్ పీసే వచ్చింది, అది కూడా మా అమ్మాయి తీసుకుంది. మా నాయుడేమో సర్లే అమ్మ అక్క తీసుకొని నాకు వేరేది ఇచ్చేసాయి అన్నాడు. వాళ్ళ డాడీ లేరు కదా, అందుకే నాకు ఎందుకు అల్లరి చెయ్యాలేమో అని ఊరుకున్నాడేమో గానీ లెగ్ పీసు ఇద్దరికి 2 ఉండాలి, లేకపోతే ఇంట్లో గొడవ చేసేస్తారు. ఎప్పుడైనా సండే రోజు కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇద్దరికి 2 లెగ్ పీసులు తెస్తారు, లేకపోతే పూర్తిగా ముక్కలే కొట్టించుకొని వస్తారు కానీ 1 లెగ్ పీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తేరనమాట. ఈ బిర్యానీ తోటి ఆనియన్స్ ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నాడు. బిర్యానీ తోటి గానీ చికెన్ తోటి గానీ పక్కన ఆనియన్స్ నంచుకోకపోతే అసలు తిన్నట్టే ఉండదు నాకు, అందుకే మా ఇంట్లో ఆనియన్సే కట్ చేసి పెట్టుకున్నాము. మా నాయుడు అయితే ఆనియన్స్ తిండగాని నేను మా అమ్మాయి ఫుల్ గా ఆనియన్స్ తింటాం అనమాట. ఇంకా తినడం అయిపోయిన తర్వాత కాసేపు పడుకుందాం అనేసరికి నల్లగా మేఘాలు దిగిపోయి ఫుల్ గా గాలి స్టార్ట్ అయిపోయింది. పైన అప్పడాలు ఆరేసాను కదా అని చెప్పి వెళ్ళాను, ఆ అప్పడాలు కవర్లతోటి తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్ వేసి ఇంట్లోనే ఆరబెట్టాను. నాకు అప్పడాలు చేయడం వచ్చి రాలేదేమో గానీ లాస్ట్ ఇయర్ అలాగే ముక్కలు అయిపోయినాయి. ఈ సంవత్సరం కూడా వర్షం పడిపోతుంది, పక్క రోజు ఎండెక్కితే పర్లేదు గానీ లేకపోతే ఈ సంవత్సరం కూడా అప్పడాలు పాడైపోతాయి. ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.